ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని బొబ్బిలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరిడి అప్పలస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ ఉంటుందని అప్పలస్వామి తెలిపారు. ఈ సభ ద్వారా జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో తెలుస్తుందంటున్న గిరిడి అప్పలస్వామితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. 12వ ఆవిర్భావ సభకి పిఠాపురం వేదిక కానుంది. గతంలో 10 సంవత్సరాల జరిగిన ఆవిర్భావ సభలకి ఈ ఆవిర్భావ సభకి చాలా వ్యత్యాసం ఉంది. ఇదే అంశం మీద మనం ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరిడి అప్పలస్వామి గారు ఉన్నారు, సీనియర్ జనసేన నాయకులు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు గతంలో జరిగిన ఆవిర్భావ సభలకి ఈసారి ఆవిర్భావ సభకి వ్యత్యాసం ఎలా ఉండబోతున్నది? మీరు ఏ రకంగా ఈ ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని చూస్తున్నారు? అందరికీ నమస్కారాలు. నేను గిరిడి అప్పలస్వామి, జనసేన పార్టీ ఇన్ఛార్జిని, బొబ్బిలి. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గత నెల రోజులుగా మేము శ్రమిస్తున్నాం. వాడవాడల వీధిగా అందరికీ, జన సైనికులకి, నాయకులకి అందరికీ తెలియపరుస్తున్నాం. సుమారుగా ఈ సభకి 10 లక్షల మంది పైగా వస్తారని మా ఊహ. మేము బొబ్బిలి నియోజకవర్గం నుండి సుమారు ఒక 20 వ్యాన్లు, 2 బస్సులు ప్రయాణం చేస్తున్నాం. కొంతమంది లారీల్లో వెళ్తున్నారు, కొంతమంది ఈ ట్రైన్లో వెళ్తున్నారు, కొంతమంది బస్సులు వెళ్తున్నారు. కాబట్టి అంతనా ఎగ్జాక్ట్ అంతలో అక్కడ చెప్పగలం. ఇక్కడ ఇంచుమించులో నా ఉద్దేశ ప్రకారంగా 2000-3000 మంది బొబ్బిలి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం, ఈ ఏరియా నుండి అని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతకన్నా మించి జనాలు వస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పగానే కుర్రాళ్ళు ఎక్కడున్నా, పిలిచినా పిలకపోయినా వాళ్ళ స్ఫూర్తితో పరిగెత్తున్నారు. కాబట్టి ఈ సభకి చాలా ఇంతకుముందు సభల కన్నా ఈ సభ మహా ఉత్సాహమైనది. ఇది ఒక పెద్ద పండుగ రీతిలో మనం ఈ పండుగని జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత నలుమూల రోడ్లు వేశారు. డోలీల మీద వచ్చినటువంటి ఈ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు 6 రోడ్లు వేయడం వల్ల మంచి సదుపాయంగా వాళ్ళు రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు. ఇంకా ఎన్నో చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు. కాబట్టి ఈ పండుగలో ఎంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారంటే మరి దానికి హద్దు లేదు. మేము ఆల్రెడీ పోస్టర్ను రిలీజ్ చేశాము. ఇంకా రేపు మీటింగ్ జరగబోతుంది మా జిల్లా హెడ్ క్వార్టర్ విజయనగరంలో 9 గంటలకి. అక్కడ పోస్టర్ రిలీజ్ చేసి తక్కిన ఫర్దర్ ప్లానింగ్ వర్క్ మేము చేయబోతున్నాం. అయితే ఈ ఆవిర్భావ సభకి మీ తాలూకా నియోజకవర్గం నుంచి సుమారు 2000-3000 మంది అని అంటున్నారు. ఇవి ఏ రకంగా మీరు నాయకులు, మీకు ఏమైనా జిల్లా నాయకులు అయితే ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏమైనా సూచనలు ఇచ్చారా? మాకు చెప్పడం జరిగింది. మేమంతా కలిసి అంటే వ్యాన్ల మీదను, బస్సుల మీద, ట్రైన్ కన్వీనియంట్ మీద వెళ్తున్నాం. వాళ్ళు డైరెక్షన్ ప్రకారంగా ఇంకా ఫర్దర్గా ఇంకా కన్వీనియంట్ ఏముంటుందో దాని ప్రకారంగా మేము వెళ్తున్నాం. భోజన అరేంజ్మెంట్స్, సదుపాయాలు దారిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏ విధంగా ఎంత సేఫ్టీగా తీసుకెళ్తాం అంత సేఫ్టీగా మా జన సైనికులు మళ్ళీ వాపసు తీసుకొస్తామని చెప్పి. అయితే ఇప్పుడు ఈ 11 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది? ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది? ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికైనా, ఎన్ని దెబ్బలు తిన్నప్పటికైనా, ఎన్ని అవమానాలు జరిగినప్పటికైనా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వంకలేదు, జంకలేదు. అటువంటి స్టార్కి, పవర్కి, శక్తికి ఇంకా తిరుగులేదు. అంతకుముందు ఎలాగున్నారో ఇప్పుడు అలాగున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ సభకి రెట్టింపు, 1 రెట్టింపు కాదు, 2 రెట్టింపులు, 10 రెట్టింపులు ఉత్సాహంతో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగ ఉత్సాహంలో చాలా
ఇంకా స్కీమ్స్ ఏం చెప్పాలో చెబుతారు, విడుదల చేస్తారు ఇంకా ఫర్దర్గా. ఇది ఇక్కడ పరిస్థితి. బొబ్బిలి నియోజకవర్గంలో సీనియర్ జనసేన పార్టీ నాయకుడు గిరిడి అప్పలస్వామి గారు గత ఆవిర్భావ దినోత్సవాలకి ఈ ఆవిర్భావ దినోత్సవానికి రెట్టింపు ఉత్సాహంతో ఈ బొబ్బిలి నియోజకవర్గం నుంచి ప్రజానీకం, జన సైనికులు, వీర మహిళలు అత్యధిక సంఖ్యలోనైతే ఈ సభకి వెళ్ళి సురక్షితంగా రావాలనే ఉద్దేశంతో అయితే వీళ్ళు ఏమైనా ఏర్పాట్లు అయితే చేసుకుంటారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.